సార్ అధికారంగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యక్తుల మీద చేయకపోయినా మీరింత కూల్గా సౌమ్యంగా ఉన్న ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈయనేంటి ఇంత సైలెంట్గా ఉన్నారని? నేను వచ్చిన తర్వాత కూడా నేను సమస్యల మీద మాట్లాడాను. వ్యక్తుల్ని క్రిటిసైజ్ చేయడానికి నేను ఎప్పుడు కూడా సాహసం వ్యక్తులు కాదు, వాళ్ళు చేసిన తప్పులను అయితే బయట పెట్టాలి కదా. నేను నెగిటివ్ ఎప్పుడు కూడా టేకప్ చేయలేదండి ఇంతవరకు, ఈ రోజు వరకు. నెగ్గడం వరకు ఒక ఎత్తు అయితే, నెగ్గిన తర్వాత ఇంకొక ఎత్తు అయితే. నెగ్గేంత వరకు కూడా నేను ఎవరు వ్యక్తుల గురించి మాట్లాడలేదు, విషయాల గురించి, సమస్యల గురించి మాట్లాడాను. నాకు తెలుసు, మా కాన్స్టిట్యున్సీ పల్స్ తెలుసు నాకు. వాళ్ళందరూ కూడా చూస్తుంది ఏంటంటే ఈ సమస్యలను సాల్వ్ చేయగలిగినోడు ఎవడా అని చూస్తున్నారు. ఎవరు బాగా అర్థం చేసుకోగలరు, ఎవరు సాల్వ్ చేయగలరు అనే దృష్టితో ఉన్న పబ్లిక్ అంతా. ఆ పల్స్ నాకు అర్థమైంది. కాబట్టి వ్యక్తులను నేను ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు. అంత ఆ వ్యక్తుల్ని టార్గెట్ చేయాల్సినంత పెద్ద వారికి స్టేచర్ లేదు. అంటే నేను వ్యక్తులను టార్గెట్ చేయమని చెప్పట్లేదు సార్, వ్యక్తులు చేసిన తప్పుల్ని బయట పెట్టాలి కదా అంటున్నాను. అంటే మనం అంత స్టేచర్ కూడా ఉన్న నాయకులు ఎక్కడ లేరు ఇక్కడ. సో గత ఎమ్మెల్యే కూడా ఏం కాదు, ఎవరిని కూడా లక్ష్యంగా చేసుకొని చెప్పాల్సినంత ఇష్యూ అయితే నాకేం కనిపించలేదండి. ఓకే, ఒకటి సమస్యలను సాల్వ్ చేసుకుంటా పోవటం. ఇప్పుడున్న పరిస్థితి నేను నెగ్గిన తర్వాత నుంచి ఇంకొక స్ట్రాటజీ తీసుకున్నాను. మేమేమి అప్పటి పార్టీ లేకపోతే ఇప్పుడు అసలు ఆ పార్టీ లేదనుకోండి. ఈ వైసీపీ గురించి అసలు ఆ నాయకులు ఎవరు మా దగ్గర చాలా ఆల్మోస్ట్ తగ్గిపోయారు. వారంత పెద్ద యాక్టివ్గా కూడా లేరు చాలామంది. మీ పార్టీలోకి వచ్చారా పోనీ? మేము కూడా దాన్ని ఆచితూచి వ్యవహారం చేస్తున్నాం. ఓకే, మేము పార్టీ రహితంగానే చేస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ మా పార్టీ వారు ఉన్నారు, అలాగే ఈ వైకాపా వారు కూడా ఉన్నారు. అలాగని చెప్పి ఆ గ్రామానికి మనం న్యాయం చేయకుండా ఉండలేము. కాబట్టి పార్టీ రహితంగానే నేను హ్యాండిల్ చేస్తున్నాను, కానీ పార్టీ ఓరియంటేషన్ తోటి మేమేమి చేయట్లా. అన్ని పార్టీలను కలిపికెళ్తున్నాం. అందులోనే మాది కూటమికి సంబంధించి 3 పార్టీలు దీంట్లోనే ఉన్నాయి. ఇక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యల, పెద్ద సమస్యల, మనం తీర్చలేని సమస్యల, మనం తీర్చలేని కాదు కానీ పెద్ద సమస్యలే. డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా హ్యాండిల్ చేయగలగాలండి. ఇక్కడ పెద్ద డ్రైన్స్ ఉన్నాయి, మేజర్ డ్రైన్స్ ఉన్నాయి, రెండు మేజర్ డ్రైన్స్ ఉన్నాయి, తర్వాత మీడియం అండ్ మైనర్ డ్రైన్స్. కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందా ఇది? వెళుతుంది, చెప్పాను నేను ఒక సందర్భంలో వారికి చెప్పాను. ఇప్పుడంతా ప్రపోజల్ కూడా రెడీ పెట్టుకున్నాం మేము. అది సబ్మిట్ చేస్తున్నాం. అప్పుడు సార్కి పూర్తిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్, ఈ కోనసీమ వాసులు ఆ నిప్పుల కుంపటి మీద ఎంతకాలం బతికి ఉండాలి? ఓఎన్జీసీ అంశం ఎప్పుడు పేల్తాదో తెలియదు, ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వాలు? అదే చెప్తానండి. ఇది ఒకటి, మనకి డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యించేయటం. డ్రైనేజ్ వ్యవస్థే కాదు, ఇప్పుడు రివర్ ఉందండి. రివరు మనకి మన భూభాగాన్ని కట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది, లోపలికి వచ్చేస్తుంది. దానికి కన్జర్వేషన్ మెథడ్స్ ఉండాలా, గ్రోయిన్స్ కట్టాలి, రిటైనింగ్ వాల్ కట్టాలా. ఇవన్నిటిని కూడా డబ్బు లేక కాదు. డబ్బులు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ దగ్గరికి వెళ్తే దే విల్ గివ్ యూ మనీ. అంటే వేస్ అండ్ మీన్స్ మనం వర్కౌట్ చేసుకోవాలే తప్ప దానికి ఉన్నాయి మార్గాలు ఉన్నాయి. అలాగే మీరు ఈ సంవత్సరం మీరు 2024-25 చూసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 1,30,000 కోట్ల వరకు ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని ఒకటి పెట్టింది. దాని కింద కూడా కొంత వస్తుంది. అవును, ఇలాగా వేస్ అండ్ దేర్ ఆర్ మెథడ్స్. ఆ మెథడ్స్ ద్వారా మనం సాల్వ్ చేయలేని విషయాలు కాదు, ప్రభుత్వానికి అతీతమైన ఇష్యూలు అయితే కాదు, కానీ చేయొచ్చు. చేస్తే మీ పేరు ఎండిపోతుంది. నిర్లక్ష్యం చేయబడ్డవి, అది మనకున్న బాధ. ఇక్కడ మంచినీరు అండి, మంచినీరు కొరత మీరు చూస్తే చాలా బాధగా ఉంటుంది మీకు. గొందెని గ్రామం ఉంది మన పక్కనే, మనం ఇప్పుడు అంతర్వేది టెంపుల్లో ఉన్నాం. గొందెని గ్రామం చూసినట్టే సమ్మర్లో మీకు చాలా ఆ స్కేర్సిటీ చెప్పలేనిదన్నమాట. గోతులు తవ్వుకుంటారు, ఆ గోతులు తవ్వుకుని నీళ్లు పడతారు. ఇసుకతోటి వచ్చే నీళ్ళని గుడ్డలో వేసి ఫిల్టర్ చేస్తారు. అసలు రివర్ పక్కన ఇదేంటండి, ఈ సిచ్యువేషన్ ఏంటి? ఎక్కడ ఉండదేమో ఇది. రివర్ పక్కన అదే ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే, ఈ సముద్రం వెనక్కి వచ్చేసి ఉప్పు నీరుతో నిండిపోతుంది. ఓకే, అందుకు గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది, సెలైన్ అయిపోయింది. ఈరోజు నాకు తెలిసి
ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం నేను స్టూడెంట్కి ఇక్కడ ఉండేటప్పుడు అయితే మంచినీళ్ళు అంతా మేము నూతుల్లోంచి తాగి తర్వాత చెరువుల్లో నీళ్లు తాగేవాళ్ళం స్కూల్కి వెళ్ళినప్పుడు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు కాలువల్లో ఎవడో స్నానం చేసేవాడు ఎక్కడ కనిపించడు నాకు. మేమైతే అప్పుడు కాలువల్లో స్నానం చేసిన పరిస్థితి ఉండేది. అంటే నీళ్ళు ఎంత కలుషితం అయిపోయాయండి. తర్వాత ప్లాస్టిక్లు చూడండి, మీకు ఎక్కడ చూసిన ప్లాస్టిక్లు. దాని మీద కూడా మేము చాలా స్ట్రాటజీ పెట్టుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. అదే ఇప్పుడు 2వ తారీఖు వచ్చే ప్రోగ్రామ్స్లో ఇవన్నీ కూడా ఈ ప్యాకేజ్ ఇప్పుడు క్లీన్ రాజోల్ అనే ఒక కాన్సెప్ట్ తోటి వెళ్తున్నాం మేము. ఓకే, సో అది మీకు చెప్తా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని నెగ్లెక్టెడ్ ప్రోగ్రామ్ ఒకటి డ్రింకింగ్ వాటర్, రెండవది డ్రైనేజ్, మీరు అన్నది ఓఎన్జీసీ కూడా పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఉంది. దానికి పైప్ లైన్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కొంత, ఎందుకంటే పైప్ లైన్ లీకేజెస్ మనం చూసాం కదా, అవి కూడా ఓల్డ్ అయిపోవటం. అక్కడ ఎక్కువ తొందరగా రస్ట్ అయిపోతుంది ఈ ఏరియా లాంటి. అవును, ఉప్పు సౌడు నేల ఉంటుంది ఇక్కడ, దానివల్ల తొందరగా ఈ పైపులన్నీ కూడా రస్ట్ అవుతాయి. కొంచెం దాన్ని సరైన పైపులు వేయాలా, దాన్ని ఏదో గాల్వనైజ్డో ఏదో దాని కోటింగ్ ఉన్న వాటిని, ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న వాటిని వేయాలి. అంటే ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు మాత్రమే దాని మీద మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన అధికారులు